పాలమూరు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సంఘ సంస్కర్త సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టేందుకు కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో సురవరం ప్రతాప్ రెడ్డి, యోగి వేమన, రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఇక సురవరం లాంటి గొప్ప వ్యక్తులు ఎన్నడూ కులాల కోసం పనిచేయలేదని, సమాజం మొత్తాన్ని తమ కుటుంబంగా భావించి తమ ఆస్తులను త్యాగం చేసిన మహానీయులన్నారు. తెలంగాణలో కవులు లేరంటే చంపపెట్టు సమాధానమిచ్చి గోల్కొండ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి సురవరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. సమాజం మంచిగా ముఖ్యంగా వాళ్ళకి మంచిది, వాళ్ళ క్యారెక్టర్ మంచిది. ఇక సురవరం ప్రతాప్ రెడ్డి గారు దేశం మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా అభిమానిస్తాం. ఆయన లేడు, ఆయన ఆస్తులు పాస్తులు అందరికి ఇచ్చేసి 100 ఎకరాలు లేవు, కానీ ఆయన యొక్క చరిత్ర అనేది ఎంత గొప్పది. ఆంధ్రప్రదేశ్లో ఆయన చరిత్ర ఎంత పెద్ద రాణించలేదు. అయినా ఈయన మనవుడు ఇట్లా ఎదుర్కొంటూ వస్తుంది. ఖచ్చితంగా ఆయన పేరు మీద యూనివర్సిటీకి పేరు పెడతాం, గ్యారంటీ పెడతాం. మా ఎల్ఐడి గ్యారంటీగా 100% నేను ఇప్పుడే మా పిఎస్ గారు చెప్పిన, మీరు టైప్ చేసి ముఖ్యమంత్రి గారికి లెటర్ను నాకు వాట్సాప్లో పెట్టని చెప్పిన. ఈ వాట్సాప్లో పెట్టి లెటర్ కూడా ఈరోజు రాత్రి వరకు ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసి సార్ అవసరం అనుకుంటే తొందరలోనే మనం గమనిద్దాం సార్. సురవరం ప్రతాప్ రెడ్డి గారికి అలాంటి మహనీయుల చరిత్ర తెలుసుకోవాలా. ఈ విగ్రహాలను ఎందుకు పెట్టుకోవాలి, పోతుంటా వస్తున్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఏదో ఒకసారి 10 సార్ల కన్నా ఎట్లా చూస్తాం, ఎవరు సురవరం ప్రతాప్ రెడ్డి ఏంటి, మీరు చరిత్ర ఏంటి అని. కనుక ఈరోజు భవిష్యత్తులో భావితరంలో